నమస్తే. నేను ప్రస్తుతం డీజీపీ ఆఫీస్ దగ్గర ఉన్నా. లక్కడికాపుల్లో ఉన్నట్టు పోలీసులు మామూలుగా లేరు. దాదాపు 100 నుంచి 200 మంది పోలీసులు ఉన్నారు. ఇక్కడ సైడ్ చూసుకుంటే మీరు ఇక్కడ నుంచి పోలీసులే ఉన్నారు, అక్కడ నుంచి పోలీసులే ఉన్నారు. కారణం ఏంటంటే నిరుద్యోగులు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ముట్టడికి వస్తున్నారు. ఈరోజు పిలిపించారు. చాలామంది పోలీసులు అరెస్ట్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ నిరుద్యోగుల యొక్క డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం 5,000 తోటి నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎస్ఐ కానిస్టేబుల్ 2 కలిసి 20,000 పోస్టులు వేయాలనేది వీళ్ళ ప్రధాన డిమాండ్. ఈరోజే కాదు, దాదాపు ఒక 15-20 రోజుల నుంచి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అక్కడ అశోక్ నగర్లో కానీ, చిక్కడపల్లి లైబ్రరీలో కానీ, లేకపోతే దిల్సుఖ్ నగర్లో కానీ విపరీతంగా చేస్తున్నారు. పోలీసులు మీరు చూడొచ్చు విజువల్లా, ఎక్కడికక్కడ బందోబస్తు భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇనుప కంచెలు కూడా ఉన్నాయి. ఒకవేళ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడానికి, అడ్డుకోవడానికి. ప్రధానంగా ఏంటంటే 20,000 పోస్టులు కావాల్సిందే. ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పింది. సరే, ఆ మాట పక్కన పెట్టండి. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలన్నా 20,000 ఇవ్వాలి అనేది వాళ్ళ డిమాండ్. చాలా రోజుల నుంచి చేస్తూనే ఉన్నారు. ఇక పోలీస్ వాహనాలు కూడా ఉన్నాయి, రెడీగా ఉన్నాయి వాళ్ళని ర్యాష్ చేసి తీసుకుపోవడానికి. కానీ వీళ్ళు ఎక్కువ శాతం నిరుద్యోగులు ఎక్కడ ఉంటారు? ఆ దిల్సుఖ్ నగర్ కానీ, లేకపోతే అశోక్ నగర్ కానీ, చిక్కడపల్లి కానీ, ఉస్మానియా, అక్కడ కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. బందోబస్తు అంటే అక్కడ వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఎవరన్నా కనిపిస్తే అరెస్ట్ చేసే ప్రయత్నాలు అక్కడనే ఉన్నాయి. ఒకవేళ అక్కడ మిస్ అయ్యి ఇక్కడ డీజీపీ ఆఫీస్కో లేకపోతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దగ్గరకు వస్తే ఇక్కడ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ నిరసనను వ్యక్తం చేయకుండా వాళ్ళ గొంతును నొక్కి పెట్టడానికి 100% పోలీసులు, 100 మంది పోలీసులు ఉన్నారు. 100 మంది, నేను అదే అంటున్నా, 100 నుంచి 200 మంది పోలీసులు ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే అసెంబ్లీ సెక్రటరీ ఇటు పోతే అక్కడ పోలీసులు ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడ వరకు పోలీసులు రోడ్డు పొడుగునా ఉన్నారు. ఇక్కడ లక్కడికప్పులు వెళ్ళే ప్రాంతం, అక్కడ ఖైరతాబాద్ వెళ్ళే ఆ రూట్లో కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఏం జరుగుతుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు వర్సెస్ ప్రభుత్వమే జరుగుతుంది. చాలా రోజుల నుంచి ఇదే నడుస్తాం. 2 లక్షల ఉద్యోగాలు కావాలని వాళ్ళు, మేము ఇస్తున్నాం కదా అని వీళ్ళు 75 లేదా 70, దాదాపు 70,000 ఉద్యోగాలు మేము ఫిలప్ చేసినాం, భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేదని వీళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళేమో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు వర్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వం రాక నడుస్తుంది. పోలీసులు మాత్రం ఉదయం లేస్తే పోలీసులు ఇప్పుడు కొంతమంది బాగా కొట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగులలో కొందరు పేర్లు వాళ్ళు లిస్టు రాసుకున్నారు. ఇంటెలిజెన్స్ పోలీసులు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ప్రతిరోజు ఏం చేస్తున్నారు అని డాటా తెప్పించుకుంటున్నారు సీక్రెట్గా. వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం, నిరసన చేయకపోవడం, ఇదంతా రకరకాలుగా జరుగుతుంది. ఇవాళ కొత్తగా చాలా రోజుల నుంచి నడుస్తూనే ఉంది. కానీ డీజీపీ ఆఫీస్ దగ్గర పోలీసులు మాత్రం విపరీతంగా ఉన్నారు. అక్కడ ఇనుప కంచెలు కూడా ఉన్నాయి. మీకు విజువల్లో కనిపిస్తూ ఒకసారి చూడండి, దీని వెనక ఉంటాయి. ఇనుప కంచెలు కూడా పెట్టి అడ్డుకోవడానికి రెడీగా ఉన్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం నిరుద్యోగులను ముంచిందనే చెప్పుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు మేము ఫిలప్ చేస్తామని వాళ్ళు చెప్పింది. వీళ్ళేమో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఓ రకంగా అయితే తెలంగాణలో నిరుద్యోగులు వర్సెస్ ప్రభుత్వం నడుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. ఇప్పటి వరకు ఇప్పుడు ఎంత అవుతుంది టైము? 11:23 వరకు ఇక్కడున్న పొజిషన్ ఇది. మరి వాళ్ళు వస్తారా రారా అనేది తర్వాత అందించే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులు పిల్లర్ నెంబర్ 1227 దగ్గర చూడొచ్చు విజువల్లా, ప్లకార్డులు పట్టుకొని ఆస్మా, తర్వాత కిరణ్, తర్వాత వెంకటేష్, వీళ్ళు ముగ్గురు ఆ డివైడర్ ఎక్కి పిల్లర్ నెంబర్ 1227 దగ్గర వీళ్ళు నిరసన కార్యక్రమం చేస్తున్నారు. పోలీసుల నిర్బంధాన్ని ఛేదించుకొని కళ్ళు కప్పి వచ్చినట్లు కనిపిస్తుంది.
రద్దు చేయాలి. తక్షణమే ఏజ్ రిలాక్సేషన్ పెంచాలి. ప్రభుత్వం ముందు నిద్ర వదలాలి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదంట కదా, ఆర్థిక శాఖ రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెడతాం. 15 లక్షల మంది నుంచి వేడుకుంటున్నాం. రేవంత్ రెడ్డి పోలీస్ అభ్యర్థుల నుంచి మీకు పుణ్యం ఉంటది. 17 లక్షల మందికి న్యాయం చేయండి రేవంత్ రెడ్డి గారు. ఆర్థిక శాఖ ఆమోదం తెలపలేదంట కదా, ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన పోస్టులకు డబ్బులు లేవని చెప్తా ఉంది ప్రభుత్వం. 20,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి. 5,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి. 5,000 2 లక్షల ఉద్యోగాలు 19,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి. 5,000 పోస్టులకు 20,000 ఇప్పటికే 19 మంది రైట్ చూసుకోవచ్చు. ఆ నిరుద్యోగులు ఆస్మా, కిరణ్, వెంకటేష్ నిరసన తెలుపుతున్న క్రమంలో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. 20,000 ఉద్యోగాలు ఇవ్వాల్సిందని చెప్తా ఉన్నారు. వాళ్ళ డిమాండ్ ఒకటే, 20,000 ఉద్యోగాలు, కానిస్టేబుల్ పోలీసు ఉద్యోగాలు కలిపి 20,000 ఇవ్వాల్సిందే, ఊరుకునే ప్రసక్తే లేదని నిరుద్యోగి ఆస్మా, వెంకటేష్, తర్వాత కిరణ్ చెప్తా ఉన్నారు. వాస్తవంగా పోలీసులు చాలా బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు. వాళ్ళని కళ్ళు కప్పి ఆ నిర్బంధాన్ని ఛేదించుకొని ఆ పిల్లర్ దగ్గర వాళ్ళు అంటే ఎదురుగుంటుంది, డీజీపీ ఆఫీస్ కూడా ఎదురుగుంటుంది ఆ పిల్లర్కు, 1227 పిల్లరు. వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఆల్రెడీ పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడంటే అక్కడ అరెస్ట్ చేయడానికి మొత్తం అయితే అక్కడ కనిపిస్తున్న DCMలో వాళ్ళను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మారుతుంది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, కనీసం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా 20,000 ఇవ్వాలి. 5,000 ఇస్తే దేనికి సరిపోతాయి? ఎవరు అసలు ఎంతోమంది గ్రామాల నుంచి వచ్చి కోచింగ్ సెంటర్లలో నిద్రాహారాలు మాని అప్పులు చేసి చదువుకుంటున్నారు. అసలు 5,000 పోస్టులు దేనికోసం వేసారు, ఎందుకోసం వేసినారు? ఏదో వేసినాం కదా అని చెప్పుకోవడానికే అనేది వాళ్ళు చాలా ప్రశ్నలు లేకెత్తిస్తున్నాయి. ఈరోజు కొత్త ఏం కాదు, నేను చెప్పినా కదా, ఇంటర్వ్యూలో కూడా చెప్పినా. వాళ్ళు నిరుద్యోగులు అశోక్ నగర్ కానీ, చిక్కడపల్లి కానీ, దిల్సుఖ్ నగర్ కానీ అన్ని చోట్ల ధర్నాలు చేస్తున్నారు. ఈరోజు డీజీపీ ఆఫీస్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దగ్గర కూడా నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ పోలీసులు అయితే బందోబస్తు ఇక్కడ కూడా మీకు DCM కనిపిస్తుంది. ఇంకెవరైనా వచ్చినా కూడా అరెస్ట్ చేసి తీసుకుపోవడానికి. నేను చెప్పినా కదా, 100 నుంచి 200 మంది పోలీసులు ఉంటారు ఇక్కడ డీజీపీ ఆఫీస్ దగ్గర, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దగ్గర. నిన్న నుంచి అలర్ట్ అయిపోయినరు. ఉదయం తెల్లారుతున్న క్రమంలో 5-6 గంటల ప్రాంతం నుంచి ఎక్కడికక్కడ భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగి ఆస్మా ఆమె చెప్పేదంటే 20,000 ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, 100% మా పోరాటం ఆగదు, రేవంత్ రెడ్డి ఇల్లును కూడా ముట్టడిస్తామని చెప్తాము. ఇది ఇక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. మొత్తం అయితే పోలీస్ బందోబస్తు ఇంకా కొనసాగుతుంది. ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉందా అని. వాస్తవంగా కూడా పోలీసులు ఈ ఆస్మా కానీ లేకపోతే ఈ చిక్కడపల్లి లైబ్రరీలో ఉంటారు, అక్కడనే పోలీసులు నిర్బంధించాలి. కానీ వీళ్ళు నైట్ ఎక్కడో పారిపోయింది. ఇప్పుడు వచ్చిన ముగ్గురు ఇంకా చాలామంది కూడా ఎక్కడో పారిపోయారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పోలీసులు దొరకకుండా ఎక్కడో పారిపోయారు. వాస్తవంగా పోలీసులు అక్కడనే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ లేకున్నారు. మరి నైట్ ఎక్కడున్నారో ఇప్పుడు వచ్చి ఈ పిల్లర్ దగ్గర డీజీపీ ఆఫీస్కి ఎదురుగా వాళ్ళు ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్లకార్డులు కూడా వాళ్ళు ప్రదర్శించారు. 20,000 ఉద్యోగాలు ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు, భవిష్యత్తులో ఇంకా ధర్నాలు ఉంటాయి. ఇంకా ఏంటంటే రేవంత్ రెడ్డి ఇల్లును కూడా ముట్టడిస్తామని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్. నిరుద్యోగుల ధర్నా అయితే ఒకటి కనిపిస్తూ ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తీవ్ర యుద్ధమే నడుస్తుంది. తీవ్ర యుద్ధమే. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి రావడం, వచ్చి హామీ ఇవ్వడం, మేము మీకున్నాం కదా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం కదా
అని వాళ్ళతో ఛాయ్పై చర్చ పెట్టడం, ఛాయ్ తాగడం, వాళ్ళకి నమ్మకం కలిగించడం, మీరంతా కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం చెప్పడం, ఇంత నమ్మించి మమ్మల్ని గొంతుకు వచ్చినారు, తడిగుడ్డతోటి గొంతుకు వచ్చినారు అనేది వాళ్ళ కోపం. ప్రభుత్వం ఏమో మేము అడ్డగోలుగా ఉద్యోగాలు ఇస్తూనే ఉన్నాం కదా, భారతదేశంలో ఏ రాష్ట్రం ఇస్తలేదని వీళ్ళు చెప్పుకుంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అయితే ఈ ఉద్యోగాలు కూడా జూన్ 2న తెలంగాణ ఏర్పడిన ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రకటించిన ఉద్యోగాలు. 5,000 ఉద్యోగాలు దేనికి సరిపోయి 20,000 ఉద్యోగాలు కావాల్సిందే. భవిష్యత్తులో కూడా మా పోరాటాలు ఉంటాయని ఖరాఖండిగా చెప్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. చూస్తూనే ఉండండి మన తెలుగు.